నమస్తే V10 న్యూస్ కి స్వాగతం. దుబ్బాక నియోజకవర్గ రైతులను మోసం చేసిన హరీష్ రావు గో బ్యాక్. నిర్వాసితుల సమస్యలు పట్టించుకొని హరీష్ రావు గో బ్యాక్. తుక్కాపూర్ గ్రామస్తులందరికీ 250 గజాల స్థలం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని గ్రామస్తులను మోసం చేసిన కేసీఆర్. సిద్దిపేట నిర్వాసితులకు 15 లక్షల, తుక్కాపూర్ కు 5 లక్షలు 50,000 పరిహారమా? గతంలో మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను నట్టేట ముంచిన మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకుని మల్లన్న సాగర్ ను పరిశీలించడానికి వస్తున్నావు హరీష్ రావు? నీ నియోజకవర్గ ప్రజలకు ఒక న్యాయం, దుబ్బాక ప్రజలకు ఒక న్యాయమా? గతంలో మీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో పోరాటం చేస్తే పోలీసుల చేత ఆ పోరాటాన్ని అణచివేసిన హరీష్ రావు ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని మల్లన్న సాగర్ సందర్శించడానికి వస్తున్నావో మల్లన్న సాగర్ రైతులకు సమాధానం చెప్పాలి. గత ప్రభుత్వంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మల్లన్న సాగర్ ప్రజలు మీ టీఆర్ఎస్ పార్టీని బొందు పెట్టారు. పోలీసుల చేత రైతు ఉద్యమాన్ని అణచివేసిన హరీష్ రావుకు మల్లన్న సాగర్ ను సందర్శించే నైతిక హక్కు లేదు. మీరు మల్లన్న సాగర్ ప్రాజెక్టు సందర్శించడానికి వస్తే గత ప్రభుత్వంలో మీరు చెప్పిన హామీలని నెరవేర్చలేదు కాబట్టి తుక్కాపూర్ గ్రామ ప్రజలకు ముందు క్షమాపణ చెప్పి ఆ తర్వాత సందర్శించు హరీష్ రావు ని హెచ్చరించిన తోగుట మండల ప్రజలు. కార్యక్రమంలో చెరుకు విజయరెడ్డి, తోగుట మండల ప్రెసిడెంట్ అక్కం స్వామి, ఎంపీపీ గాంధారి నరేందర్ రెడ్డి, యువ నాయకుడు సంరుషి, చేగుంట మండల ప్రెసిడెంట్ నవడ్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు. దొంగ ఈ దొంగ తుక్కాపూర్ వాసులను గాని నిట్టేట ముంచిన గరుడు ఈ హరీష్ రావు. గతంలో ఏం చేసిరు? కాన్సెన్సీ గజ్వేల్ సిరిసిల్ల రకంగా వస్తాయి. మాత్రం అన్ని విధాల నట ముంచినడు ఈ హరీష్ రావు. ఈ రోజు మమ్మల్ని నిట్టే ముంచి ఈ రోజు రావడానికి ఎన్ని గుంతలు వచ్చిపోవడం కడిస్తున్నాం. ఆ రోజు కేసీఆర్ ఏం చెప్పిండు? 100 కోట్లతోని ఈయన మొత్తం ఒకటి ఇచ్చేస్తా అని చెప్పి పర్యటన కేంద్రం లెక్క వేస్తా అని చెప్పి ఈ రోజు ఏం చేసిండు హరీష్ రావు గిట్లా? మా తుక్కాపూర్ లో మీరు కూడా మీడియా మిత్రులు వచ్చి చూడండి. ఇల్లు కట్టుకుంటే కూడా గుంతలు తీస్తే నీళ్లు పొంగి మొత్తం నాని ఇల్లు పోతుంది. కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మేము మంచి ఏకుంటాం. కానీ నువ్వు దొంగవు. ఈడికి వచ్చే ముందు తుక్కాపూర్ లో క్షమాపణ చెప్పి ఈ మల్లన్న సాగర్ కట్టెక్కాలని కోరుకుంటున్నాం.